కష్టంగా అంటే తర్వాత భాగ్యలక్ష్మి కూడా అమ్మ మీరు ఇవాళ రాలేదు డలుగున్నారా అంటే ప్రతి ఒక్కరు నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకున్నట్టే అనిపిస్తుంది నాకు. ఫస్ట్ క్లాస్ పిల్లలు అయితే టీచర్ నేను ఎందుకు రాలే, నువ్వు ఎటు పోయినావు, ఏమైంది, జ్వరం వచ్చిందా, ఇట్లా అడుగుతానే నాకు ఎంత బాధ ఉన్నా నవ్వొచ్చేది. ఏది పాపం పిల్లలు ఇంత అబ్జర్వ్ చేస్తారు. నేను కొత్త చీర కట్టుకున్నా, కొత్త చీర నా ఇది, కొత్త చెప్పులు అని అంటే ప్రతి ఒక్కటి నన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు. వీళ్ళందరినీ మిస్ అయితే నాకు బాధ అవుతుంది. కానీ ఏ చిన్న అవకాశం ఉన్నా దాదాపు యశ్వంతపూరే వస్తా. ఇన్ కేస్ ఒకవేళ ట్రాన్స్ఫర్స్ అయ్యి అనుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ యశ్వంతపూరే. నేను ఏదైనా నా వ్యాధిని నేను ఎదుర్కొని ధైర్యంగా ఉండి నేను సేవ చేయాలని నిర్ణయించుకున్న. ఖచ్చితంగా దేవుడు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నా. మీ అందరి ఆశీర్వాదాలు కాకుండా నేను ఖచ్చితంగా రికవర్ అవుతా. నార్మల్గా టీచర్ని అయ్యొస్తాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మా పెద్ద సార్ గారికి, టీచర్స్కి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.